ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయించు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. నిన్ను ఆయన కరుణించాలి అని అంటే తీసివేయవలసిన పాపము కొంచెము కూడా నీ దగ్గర ఉండకూడదు. ఆదివారం ఏం పాపం ఉండదన్న నా దగ్గర, సోమవారం నుంచి స్టార్ట్ అవుతుందన్న అంటే ఆ శిక్ష కూడా అట్లే ఉంటుంది ప్రియులారా. కొంతమందికి అయితే పాపం మీద ఎంత మమకారం అంటే చర్చి నుంచి అయిపోగానేనండి పాపాన్ని ప్రారంభిస్తారండి. సిగ్గులేని జన్మనాలను నాశనానికి పునాది వేసుకుంటున్నారనాలను నాకు తెలియదు ప్రియులారా. ఎంత దుర్మార్గం అండి. దేవుని దయ మీకు అంత చులకనైపోయిందా? దేవుని కనికరం అంత చులకనైపోయిందా? ముగింపు చాలా వేదనకరంగా ఉంటుంది ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు, ఏదైనా సరే నా మాట విని తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారిని నేను తప్పక ఏం చేస్తాను? కరుణిస్తాను. అందుకే ప్రియులారా, దేవుడు తన వారికి తప్పక చేసే మేలు ఏంటంటే ఆయన తప్పక ఏం చేస్తాడు? కరుణిస్తాడు. రెండవ విషయానికి వెళ్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామా? 12వ వచనాన్ని చదువుతున్నాం. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. చాలు ప్రియులారా, చాలా ఉన్నాయని మనకొద్దు. రెండవది ప్రియులారా, దేవుడు చేసే మేలు ఏంటంటే తప్పక కరుణిస్తాడు. రెండవది తప్పక సమకూరుస్తాడు. పోగు చేయుదును, సమకూర్చుదును, రెండు మాటలు ఒకటే. తప్పక తన వారిని అందరినీ సమకూరుస్తాడంటే ఎక్కడ సమకూరుస్తాడు? తనను నమ్ముకున్న బిడ్డలను అందరినీ ఎక్కడ సమకూరుస్తాడు అని అంటే యెరూషలేములో అన్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం ఫ్లైట్ టికెట్ తీసుకొని గాజా యుద్ధం జరిగితే జరిగిందిలే అని చెప్పేసి యెరూషలేం పోవాలనా? సంఘమే. యెరూషలేమునకు సాదృశ్యమైనది సంఘమే. దేవుడు ప్రియులారా తనను నమ్మిన బిడ్డలనందరినీ, తనను ఆరాధించేవారిని, ప్రార్థన చేసేవారిని, మందిరంలో కూడుకునేవారిని, ప్రమాణం చేసేవారిని, గురి కలిగిన వారిని అందరినీ ఎక్కడ సమకూరుస్తాడు? సంఘములో. ఎందుకు సంఘములో సమకూరుస్తాడు? అక్కడ హెచ్కేల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు వారిలో ఉన్న మస్టును తీసివేయడానికి అన్నాడు. పూర్వపు దినాలలో మన ఇళ్లలో లాంతర్లు ఉండేవి. దాన్ని ఏం చేసేవాళ్ళమంటే రాత్రి వాడుకొని మరలా రేపు సాయంత్రం వాడుకోవాల్సి వచ్చినప్పుడు లాంతర్ వరకు వస్తాను. నేను కూడా చేశాను ఆ పని. లాంతరు రాత్రి మనం పడుకునేంత వరకు, అప్పుడు కరెంటు లేదు. ఈ రోజున్నంత కరెంటు, యూపీఎస్, ఇన్వర్టర్స్, అన్పవర్ సప్లైస్ ఇవన్నీ ఏం లేవు. కరెంట్ అనేది చాలా తక్కువ. ప్లస్ వచ్చిందంటే వచ్చింది, పోయిందంటే పోయింది, అంతే. ఇంకా అలాంటి రోజుల్లో మన తండ్రులు ఏం చేసేవాళ్ళంటే లాంతర్ను సాయంత్రం ఆరయ్యేసరికి దాన్ని అలాగా కొన్ని రెక్కలు తీసినట్టుగా తీస్తే ఆ లాంతర్కు చుట్టూ కూడా ఒక గ్లాస్ ఉండేది. ఇది నిన్న రాత్రి అంతా, రాత్రి 9 వరకు, లేదా అమ్మ వాళ్ళు ఉదయాన్నే పనికి వెళ్ళేటప్పుడు మళ్ళా వెలిగించిన దానిని బట్టి, వెలిగిన దాన్ని బట్టో ఏం చేసేసేదంటే ఇదంతా మసి గట్టి ఉండేది. అవునా? మసి గట్టి ఉండేది. ఇప్పుడు ఈ మసి రేపటి దినాన్ని మళ్ళీ అట్లే అంటించరు, మళ్ళీ వెలుగు కావాలని. రేపటి దినాన్ని ఏం చేసేవాళ్ళంటే ఆ గ్లాస్ పక్కకు తీసి దానిలో కొంత బూడిద వేసి ఒక పేపరో, ఒక రఫ్గా ఉన్నటువంటి ఒక క్లాతో తీసుకొని చక్కగా లాంతర్ను శుభ్రపరిచి తర్వాత తగిలిచ్చేవారు. ఇప్పుడు ఎలాగుండేది? మళ్ళా వెళ్తురు తేటగా ఉండేది. ఒకవేళ కిరసనాయిల బుడ్డి అయితే దాని మీద ఒత్తి ఉండేది. రేపటి దినానికి కూడా ఒత్తి వెలగాల్సి వచ్చినప్పుడు ఆ పైనున్న మసిని అంతటిని
అలాగ కొట్టేసి పుల్లతోనో దేంతోనో దాంతో అలాగ కొట్టేసి అప్పుడు వెలిగిస్తే దగదగదగదగా వెలుగు వచ్చేది. ఇది మీరందరూ చూశారు చాలా వరకు, మీరు తప్ప. మీరు కూడా ఎవరన్నా చూసినారేమో తెలియదు. అయితే ప్రతిరోజు నేను కూడా శుభ్రపరిచాను మా ఇంట్లో లాంతర్ ఉంటే. లాంతర్ తర్వాత టార్చీలు వచ్చా, అలాగలాగా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు టార్చీలు అవసరంలే, సెల్ ఫోన్ ఉంటే చాలా, అందరికీ లైట్ వస్తుంది. ఇంకా సరే, అది శుభ్రపరచుట ద్వారా వెలుగు తేటగా కనిపించేది. మీరు సంఘములో కూడుకునేసరికి ఈ ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళా ఆదివారం లోపల మీరు వెనకబడితే ఏం తెచ్చుకుంటారు? ఇటుకి మసి కట్టేది. మీరు కూడా పాపపు మరకలు అంటించుకొని వస్తారు. ఇటుకి వచ్చినప్పుడు దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే, ఇదిగో వాక్యం అనేటటువంటి క్లాత్ తీసుకొని శుభ్రపరిచి వెలిగే జ్యోతిగా మిమ్మల్ని ప్రజెంట్ చేసి బయటికి పంపిస్తాడు. ఈ వెలిగేటటువంటి క్రమంలో ఒత్తిని తుంచాల్సి రావచ్చు. లోపల చేపెట్టేసి క్లీన్ చేసినప్పుడు ఆ లాంతర్ అలాగ శుభ్రపడిందో అలాగ నీ హృదయ అంతరంగాలన్నిటినీ వాక్యము శోధించవచ్చు. శోధించినంత మాత్రాన నీ మనసు నీ ముఖము మార్చుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నిన్ను కూడుకున్నప్పుడు దేవుని వాక్యము చేత నిన్ను వెలిగించేటటువంటి వ్యక్తిగా బయటికి వెళ్ళగానే ఒక స్టార్ మాదిరి మీరు వెలుగుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వారం పొట్టి చెక్కయ్య ఆ పొట్టి చెక్కయ్య పెద్దగాడు, నువ్వు నీ ఆత్మీయ జీవితంలో పెద్ద కాలేవు. జీవితాంతం పొట్టి చెక్కయ్య, 5 రొట్టెలు 2 చేపలు, లేకపోతే కన్నా పెళ్ళి అనంటే కానా వివాహం, ఇవి తప్పితే ఇంకా 66 పుస్తకాల్లోని లేఖనాలు ఏవి బయటికి రావు. అప్పుడు నీలో ఉన్నటువంటి మసి ఏం కాదు, పోదు. అందుకు నిన్ను ఇక్కడ దేవుడు పోగు చేస్తున్నాడు. మసి శుభ్రపరిచేటటువంటి పని ఇంట్లో నాన్నదో అమ్మదో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళదో అయినట్లుగా దేవుని సేవకుడైన మమ్ములను, మీరు మళ్ళా ఒకసారి చదువుతారా మాటను 19వ వచనము, కావున ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరందరూ ఎలాంటి వారు? మస్టు వంటి వారు. దాన్ని శుభ్రపరచాలి అని అంటే పోగవ్వాలి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు పోగుగా వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏం జరిగిందో, ఏ సందేశమో. అలాగే మన ఇంట్లో ఏదైనా ఒక ఇనుప వస్తువు ఉందనుకోండి, దానికి చెదులు మీన్స్ చిలుం పట్టిందంటే అది కూడా తన విలువను ఏం చేస్తుంది? కోల్పోతుంది. చిలుం పట్టిందంటే కోల్పోతుంది దాని విలువ. అందుకే చూడండి, మనం ఇల్లు కట్టేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాం. ఒక ఒరిజినాలిటీ కలిగినటువంటి రాడ్స్ వేస్తాం స్లాబ్లో. కొన్ని రాడ్స్ చెప్తారు ఇది 100 years వారంటీ అని. మనం ఉండేది ఎంత? మహా అంటే 40-50 ఏళ్ళు బ్రతుకుతాం ఇల్లు కట్టుకున్నాక. ఆ తర్వాత మన పిల్లల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని శ్రేష్టమైన వాటిని వాడతాం మనం. దేవునిందు ప్రియమైన వారలారా, నీలో ఉన్నటువంటి మసి మస్టును తొలగించడానికి దేవుడు అంటున్నాడు, తప్పక నేను కరుణిస్తాను, తప్పక వారందరినీ దేవుని మందిరంలో సంఘంలో ఏం చేస్తాను? పోగు చేస్తాను, సమకూరుస్తాను. అది ప్రియులారా, ఇక్కడికి వచ్చిన మనం మసితో బయటికి వెళ్ళకూడదు, మరకలతో బయటికి వెళ్ళకూడదు. కడగబడినటువంటి పాత్ర వలె, కడగబడినటువంటి శుద్ధ సువర్ణము వలె దేవుని సాక్షిగా బయటికి వెళ్ళాలి ప్రభునందు ప్రియులారా. ఆయన్నేమో అరిసరిచి చెప్తాడబ్బా వీళ్ళ బతుకులో మార్పు లేదు గిరుపు లేదు అంటే చాలుగాను. నువ్వు బతికినా చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం. నేనున్నానండి. సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఈయనేదో పెద్దల వాక్యం చెప్తాడు కానీ ఏ అలవాట్లు మానలే ఇతరులో అన్నాడు అనుకోండి, నేను చెప్పే వాక్యం అంతా వ్యర్థం. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి, నా భార్య తన సాక్ష్యాన్ని తను కాపాడుకోవాలి, నా పిల్లలు వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, అలాగే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ సాక్ష్యానికి నేను బాధ్యుని కాదు, నా సాక్ష్యానికి నువ్వు బాధ్యురాలు కాదు. ఒకవేళ నేను ఇంత వాక్యమని నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను అనుకోండి, కేవలము జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అన్నాడు. నువ్వు చేసే ప్రార్థన, మూలిగే మూలుగులు అన్నీ వేస్ట్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తన వారినందరినీ దేవుడు తప్పక కరుణిస్తాడు,
తన వారిని అందరినీ తప్పక దేవాలయంలో ఏం చేస్తాడు? పోగు చేస్తాడు. ప్రియులారా, ఒక పాస్టర్ గారు మాట్లాడుతుంటే విన్నానండి ఈరోజు. ఆ పాస్టర్ గారు వాక్యం రాసుకుంటూ ఉన్నాడంట రూమ్లో కూర్చొని. అతని దగ్గర పనిచేసే ఒక అబ్బాయి వచ్చి, పాస్టర్ గారు ఒకసారి మీరు బయటికి రండి, మీతో ప్రార్థన చేయించుకోవడానికి కొంతమంది వచ్చారు అన్నాడంట. కొద్దిసేపు ఉండమంటారా భయ్, నేను వస్తాను, వాక్యం రాసుకుంటున్నాను అని అంటే, లేదండి వాళ్ళు గొప్పింటోళ్ళు ఉన్నట్టున్నారు, ఒక 2-3 సుమోలు వేసుకొని వచ్చారు ఇక్కడికి అని అంటే, సరే ప్రార్థనే కదా చేసి వచ్చి మళ్ళీ కూర్చుందాం అని వచ్చి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఆత్మ ప్రేరేపిస్తూ ఉందంట. ఏంటి వీళ్ళంతా వచ్చారు ప్రార్థన, ఎవరు రమ్మన్నారు వీళ్ళను, ఎవరు పంపించారు, ఎలా వచ్చారు వీళ్ళు అని. అమ్మ మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ ప్రార్థన చేయించుకోమని ఎవరు చెప్పారు మీకు అని అన్నారట. ఆ 3 స్త్రీలు అన్నారంట, 10-12 మంది స్త్రీలు మాత్రమే అన్నారంట, అయ్యా మా ఇంట్లో ఒక ఆమె పాత్రలు శుభ్రం చేయడానికి, మా 3 ఇళ్ళలో పనిచేయడానికి ఒక ఆమె వస్తుందయ్యా, ఆమె చెబితే మీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చామంటే. ఏంటమ్మా ఎవరన్నా గొప్పోలు చెప్తే వస్తారు కానీ ఇంట్లో బోకులు కడిగే చెప్తే మీరు ప్రార్థన చేయించుకోవడానికి రావడం ఏంటి? అయ్యా అలా అనద్దండి, మేము కూడా పరీక్షించాం, మా ఇంట్లో పనిచేస్తున్నామని గమనించాం. దాదాపు మా ఇంట్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అమ్మాయి. మేమిచ్చిన జీతం తప్ప ఎక్స్ట్రా డబ్బులు ఎప్పుడు అడగదు మమ్మల్ని. మేమేదన్నా ఇస్తే చేయబడుతుంది తప్ప మమ్మల్ని ఎప్పుడు అడగదు. కానీ మా ఇంట్లో పనిచేసేటప్పుడు బాధగా ఉన్నట్టు కానీ, దిగాలుగా ఉన్నట్టుగా కానీ, ఏదో పోగొట్టుకున్నట్టుగా కానీ ఎప్పుడూ అమ్మాయి కనిపించలేదు మా ఇంట్లో పనిచేసేటప్పుడు. అప్పుడు మేము 3 మీ ఇంట్లో పనిచేస్తే మా ఇంట్లో మనందరం మాట్లాడుకొని మన 3 ఇళ్లలో పెట్టుకున్నాం కదా, ఆ అమ్మాయిని ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడదామని 3 ఇళ్లలో వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని, బంధువులే వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని ఆమెను అడిగారట, అమ్మా నీకేం కష్టాలు లేవా అని అడిగారట. అయ్యో ఏంటమ్మా అలా అంటారు, కష్టాలు ఉండబట్టే కదమ్మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీ ఇళ్లలో మురికి పాత్రలు మురికి బట్టలు శుభ్రం చేయడానికి వచ్చి మీ ఇల్లు కడుగుతున్నాను, కష్టాలు లేవంటారంటే. మరి కష్టాలు ఉన్నాయా నీకు? ఉన్నాయమ్మా. నీ భర్త బాగా చూసుకుంటాడా? భర్తే బాగా చూసుకునేవాడైతే ఇంట్లో కూర్చోబెట్టుకొని సాకేవాడమ్మా. ఇళ్ళమ్మడితే ఎందుకు పంపుతాడు నా భర్త నన్ను? నా భర్త నన్ను సరిగా చూసుకునేవాడు కాదు. నా జీవితం అలాంటిది. మరి పిల్లలు, 2 పిల్లలు నా దగ్గర ఉన్నారు. పెద్దోడు తాగి జులాయి అయిపోయాడు. మరి ఇన్ని కష్టాలు నీలో ఉన్నప్పుడు ఏ రోజు మా కష్టం ఇది ఒక 10 రూపాయలు ఈ అదనంగా అడ్వాన్స్ అని అడగవు. ఏ రోజు నీకు ఇబ్బంది కలిగితే ఒక 100 రూపాయలు అని అడగవు. మేము ఇస్తే చేపడతావు, నీ పని నువ్వు చేసుకుని సంతోషంగా ఉన్నావు. ఇంత సంతోషానికి కారణము ఏమిటి అని అడిగితే ఆమె చెప్పిందంట, నా మనసులో ఇన్ని బాధలు వేదనలు ఇన్ని ఉన్నా మీ ఇంట్లో పనిచేసేటప్పుడే ఒక మాట అడిగానమ్మా నేను. ఏమడిగావు చెప్పు? ఆదివారం మాత్రం నేను పనికిరానన్నాను. మేము కూడా ఏమన్నాం, ఆదివారం పనికొద్దులే, నీ పనే నువ్వు చేసుకో, ఆ రోజు మాకు కావాల్సిన వంటలు మేము చేసుకొని తింటాం, స్పెషల్స్ ఏదో మా ఇంట్లో మేమే వండుకుంటాం, లేకపోతే బయటికి వెళ్ళి తింటాం, ఆదివారం నువ్వు రావద్దులే అన్నాం. ఆదివారం ఎందుకు అడిగానో తెలుసా అమ్మా? నేను ఒక అన్యురాలను, ప్రభువుని నమ్ముకున్నానమ్మా. ఆదివారం నేను ప్రార్థనా మందిరానికి వెళ్తే మా దైవజనుడు 1 గంట సేపు పాటలు పాడి వాక్యము చదివించి 1 గంటన్నర సేపు దేవుని వాక్యము ప్రకటిస్తే మా బాధలన్నీ మరచిపోయి మాలో ఉన్న లోపాలు సరి చేసుకుని దేవుని రాకడలో ఒకరోజు ఎత్తపడతామన్న నిరీక్షణతో వెళ్తుంటాం. కాబట్టి మా మనసులో బాధ కనపడకోకుండా మేము వెళ్తామమ్మా అన్నారంట. సిగ్గులా ఆ మాట వినేటప్పుడు? ఆదివారం వస్తే తోమనీకి, రుద్దనీకి, కడగనీకి నీ బతుకంతా ఎప్పుడు మారుతుంది? ఇంకా ఆ మాట విన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రియులారా, చెప్పినవాడు ఒక చిన్నవాడైతే ఏదో కల్పించి చెప్పాడు అనుకుంది, కానీ వేల సంఘం 100 మంది వెళ్ళేటటువంటి సంఘ కాపరి ఆయన, వివాహం చేసుకోకుండా వైరాగ్యముతో సేవ చేసే దేవుని సేవకుడు ఆయన అంటాడు, నా విశ్వాసులు బాధలో వస్తే ఆదరించబడతారు, చెడు చేసి వస్తే సరి చేసుకుని వెళ్తారు. ఆదివారపు దినాన ఏ ఆరాధనను ఏం చేయరు? మానరు. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళని అలాగా పేరు చెప్పాల్సి వస్తే ఎంతమంది సిగ్గుతో తల వంచుకొని మందిరానికి మాంటారో కూడా నాకు తెలుసు.
సిగ్గనిపించదు నీకు? నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీలో ఉన్న మస్తు మరకలన్నింటినీ కడగడానికి ఇష్టపడుతున్న దేవుడు ఇష్టపడుతూ ఉంటే ఆదివారపు దినాన దేవుని మందిరాన్ని విడిచిపెట్టి బస్ ఎక్కి ప్రయాణం చేస్తావు, ఒకరోజు డ్యూటీ అని వెళ్తావు, ఒకరోజు కడగాలని వెళ్తావు, ఒకరోజు తులసాలని ఎత్తుకుతావు. నీ బ్రతుకులో ఉన్న మరకలు ఎప్పుడు కడుక్కుంటావు? ఎప్పుడు కడుక్కుంటావు నువ్వు? 52 ఆదివారాల సంవత్సరానికి వస్తే పట్టుమని కరెక్ట్గా 50 వారాలైన మందిరంలో ఉంటాను. నీ జీవితం బాగుపడకపోవడానికి, ఒక గుంత తొగితే 4 గుంతలు పడ్డానికి కారణం ఏంటంటే సమకూడడమలా నువ్వు తప్పక. నీ దేవుడు కరుణించాలని ఎదురు చూస్తున్న ఆయన కనికరానికి నువ్వు పాత్రుడో కావడంలా. బతుకనేది ఆ ఒక్కరోజు వచ్చే 2200 కాకపోతే 2000 కానివ్వండి, అది నీ బతుకును నిలబడుతుందా? ఆ రోజు నీకు ఉన్న బలంగా రోగం వస్తే, ఇదిగో ఒక తల్లి ఇందాక చెప్పినట్టుగా తన కొడుకు స్కూటర్లో నుంచి కింద పడి తల మీద దెబ్బ తగిలి ఒక పిచ్చివాడి మాదిరి నోరంతా పెరాలసిస్ వచ్చిన మాదిరి పోతే, అలాగ నీకు నీ ఇంట్లో జరిగితే ఆ రోజు ఊడసనీకో తుడసనీకో పోతావా నువ్వు? ఆ రోజు డ్యూటీలో ఉంటావా నువ్వు? ఏం చేస్తావు? దేవుని ఎదుట తీర్మానం నువ్వు ఆ రోజు నీటిలోనికి దిగుతున్నప్పుడు, పంచభూతముల సాక్షిగా ప్రమాణం చేస్తున్నప్పుడు దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రమాణాన్ని నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి నీ బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎప్పుడైతే నీ మాటను నువ్వు నిలబెట్టుకుంటావో నీ దేవుడు నిన్ను కరుణించడం కాదు ప్రియులారా, నీలో ఉన్న మస్టును కడుగుతూ నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తులకని ఎలాగ చేస్తాడు? మహాభివృద్ధి ప్రియులారా, మహాభివృద్ధి. నీ బతుకు ఎంత చెప్పినా దున్నపోతు మీద చినుకులు పడితే చలనం ఉండదట, వీపు మీద వాత పడితేనే చలనం ఉండదు, చినుకులకేం చలనం ఉంటుంది? అలాగనమాట. ఈరోజు వింటావు, మారదాం ఈ రోజు నుంచి అని అనుకో, మళ్ళా నీ బతుకు అంతే. అందుకే నీ బతుకు అంతే ఉంటుంది. చూడు, అంతే ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు నా పిల్లలు ఏమైనా బాగుపడతారేమో, అప్పుడు నేను బాగుపడతారేమో అని. అప్పుడు కూడా నువ్వు బాగుపడవు. రాసి పెట్టుకో, అప్పుడు కూడా నువ్వు బాగుపడవు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు ఎట్టాడుకుంటూ వెళ్ళిపోతారు. ఏ రోజుకైనా నువ్వు అనాథ బతుకు బతకాల్సింది దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తే. మారు ఈ రోజైనా దేవుని సన్నిధిలో ఏ రోజు కూడా ఇదేనా సేవకుడు చెప్పగలరు ప్రియులారా? ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి విశ్వాసి తప్పటి నుంచి, సేవకుడైనప్పటి నుంచి నా దేవుని సన్నిధిలో సమకూడకుండా, పోగొట్టుకోకుండా ఏ రోజు నిర్లక్ష్యం చేయాల. అందుకే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. పోనీ నువ్వు ఇచ్చి దీవించాలని చెప్పడానికి అలా కూడా లేదే. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, తప్పక ఏం కావాలి? సమకూర్చబడాలి దేవుని మందిరంలో. ఓకే, 3వ విషయాన్ని కూడా చూద్దాం. మీకు నేను ఎంత అరిచినా చలనం కలగకపోతే, ఇందాక చెప్పాను కదండి వాక్యము, ఒకరోజు అనుభవించినప్పుడు తప్పకుండా అది కూడా చూస్తారు. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 16వ వచనం, పేజీ నెంబర్ 595. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 33 వర్స్ 16. పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారము దొరుకును. తప్పక అతనికి ఆహారము దొరకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. చాలు ప్రియులారా, దేవుడు తప్పక కరుణించేవాడు, తప్పక సమకూర్చేవాడు, తప్పక ఆహారము దయచేవాడు. తప్పక ఏం చేసేవాడు? ఆహారము సమకూర్చేవాడు. ఇప్పుడు వద్దాం ఒకసారి ప్రియులారా, ఈరోజు లోకంలో చాలా మందిని చూస్తున్నాం. నా కోడలు నా మాట వినదు, ఆమెకి ఇప్పుడు తిరుగుబాటు అయిపోయింది అనే అత్తలు ఉన్నారండి. ఫస్ట్ అత్తల వరకే వద్దాం. అయితే ఒకటి గమనించండి, నీ అత్తను నువ్వు ఎంత బాగా చూసుకున్నావు? ఏమ్మా, మీ అత్తలకి ఏ పొద్దున్న మీరు అన్నం పెట్టి, నీళ్లు పోసి, దేహాన్ని కడిగి, శుభ్రపరిచి, మీ అత్తను నువ్వు ఎంత చూసుకున్నావు? సో మీ అత్తను నువ్వు ఎంతైతే చూసుకున్నావో నీ కోడలు నిన్ను అంతవరకే చూసుకుంటుంది. అంతేనండి సమాజం. కొన్ని విషయాలు నా దృష్టికి వస్తున్నప్పుడు, పాపం ఎన్ని బాధలు కదా ఆయనకు ఇలాగ చెప్తూ ఉంటారు. నేను అంటాను,
ఆ బాధల్లో ఏ లోపం లేదు. దేవుడు కరెక్ట్గానే నడిపిస్తున్నాడు వాళ్ళను, కరెక్ట్గానే. అవును ప్రియులారా, రెండో విషయానికి వస్తాను. నీ కూతురుని ఎలాగో చూసుకుంటావు, నీ కోడల్ని ఎలాగో చూసుకుంటావు. అంటే ఆమె, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు, వినండి. ఈమె అత్త, ఈమె కూతురు, ఈమె అత్తలు. ఇప్పుడు ఈమె ఏమనుకుందంటే, ఈమె నా కూతురు కదా, ఈమెకు అత్త ఉంది. ఈ తల్లి ఏమనుకుంటుందంటే, నా కూతురును వీళ్ళ అత్త రాసి రంపాన పెడుతుంది, అసలు ప్రేమగా చూసుకోలే, ఏ రోజు చూపిలే, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించలే, బాగా చూసుకోలే అని ఈ తల్లి ఈ కూతురును గురించి బాధపడుతుంది. ఈ కోడలు కూడా ఈ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఈ కోడలు వాళ్ళమ్మ వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఈ కోడలు వాళ్ళమ్మ వాళ్ళు కూడా, నా కూతురును కూడా పలానింటికి ఇచ్చాం మేము, పలానింటికి ఇస్తే ఈ అత్తన పడేటటువంటి ఆమె నా కూతురును సరిగా చూసుకోవాలి, వీళ్ళమ్మ వీళ్ళనాయన అంటారా అన్నారా? అర్థమైందన్న మాట మీకు? ఇప్పుడు నీ కూతురును ఎప్పుడైనా వాళ్ళ అత్త సరిగా చూసుకోలేని నువ్వు అంటే, మరి నీ కోడలు నువ్వు చూసుకున్నది ఎంత ఎంత? నీదైతే బంగారం, ఎదుటోళ్ళదైతే కాకి బంగారమా? ఎంత స్వార్థం అండి! చేసే ప్రార్థనకు, జీవించే జీవితానికి ఏం తేడా ఉంది? మా పాపను అస్సలు సరిగా చూసుకోలే వాళ్ళు, మరి నీ ఇంటికి వచ్చే పాపను అర్థం చేసుకోండి. నా ఇంటికి ఒక పాప వచ్చిందండి, నా బిడ్డను నేను ఆ బిడ్డను నేను నా బిడ్డ మాదిరిగా చూసుకొని నేను ప్రార్థన చేస్తే, అటువైపున కఠినాత్ములైనా సరే నా ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డను ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? బాగా చూసుకుంటారు. ఈరోజు మీ కుటుంబాలలో ఆహారం అనే కొరత ఏర్పడడానికి, బాధపడడానికి కారణం ఏంటో తెలుసా? మీలో దాగి ఉన్న స్వార్థం. సహోదరులు, అర్థమైంది కదా మీ అందరికీ? బ్రహ్మాండంగా అర్థమైంది, బాగా అర్థమైంది, వీళ్ళకు కూడా అర్థమైంది. మనము ఏమైతే సమాజానికి ఇస్తామో యాజ్ టీజ్గా మళ్ళీ మనకు అదే వస్తుంది. మీ ఇళ్లలో చాలా మంది అత్తలు నలిగిపోతున్నారు వృద్ధాప్యములో. దానికి కారణం ఒక కోడలుగా నువ్వే. కొడుకుంటుంది ప్రేమ మనసులో చాలా ఉంటుంది, నన్ను ఎంతో బాగా చూసుకున్నారని నేనేం చూసుకోలేకపోతున్నాను నీ వృద్ధాప్యంలో. మరిచిపోమాకమ్మో, బాండ్ కాకపోతే అగ్రిమెంట్ తీసుకురా, సంతకం పెట్టిస్తా. నీ కడుపును కూడా ఒక నలుసు రాసి ఉంటుంది, కొడుకు పుట్టింటాడు. ఈరోజు నీ అత్తను నువ్వు పక్కన పొయ్యి పెట్టించావనుకో, రేపొద్దున నీకొచ్చే కోడలు పొయ్యి కాదు, నిన్నే తీసుకుపోయి పొయ్యిలో కూర్చోబెడుతుంది, ఏం విడిచిపెట్టదు. అందుకే ఈరోజు మనం ఏం చేయాలి? మంచి చేయాలి, మంచి చేయాలండి. అందుకేనండి మందిరానికి వచ్చేది. ఆయన పొడిచినట్టు మాట్లాడతాడు, ఇడిచినట్టు నాకేమైనా మోజా? రాదా నాకు ప్రసంగం చేయడము? కేవలం ఈ 5-6 సంవత్సరాల్లోనే యూట్యూబ్లో దగ్గర 2000 ప్రసంగాలు చేసిన, 25 సంవత్సరాలు సేవా జీవితంలో 100 ప్రసంగాలు చేసిన రాదా నాకు? నాలో ప్రియులారా కల్మషం ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి మాట్లాడే దొంగ బుద్ధులు, మాయ బుద్ధులు నా కాడ లేవండి. అది తప్పో ఒప్పో ముఖం మీద కడిగేసానా వచ్చేసాను అంతే. దేవా నేను చెప్పినాక నువ్వు చూసుకోండి అంతే. వాళ్ళు ఇట్టంటారు నిన్ను అంటే, పో తల్లి, ఎవరేమన్నా అనుకోని నన్ను నా దేవుడు చెప్పమన్నాడు, చెప్తాను నేను. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు మీకు ఆహారం దొరుకుతుంది, రాబోయే దినాలలో కూడా సమృద్ధి అయిన కొంతమంది ఎట్లా మొండోళ్ళు తెలుసా? ఇంతకుముందు చెప్పాను, ఈ దారిలో పోతుంటే ఒకడు వాకింగ్కి పోతుంటే ఒకడు చేస్తున్నాడు, జంతికలు తింటున్నాడు, కిందిది పోతుంది, పైది పోతుంది. అట వద్దని చెప్పుమా అని వాళ్ళ అమ్మకి చెప్తే వాడు మాట వినడన్నా అంటే అర్థం ఏమనంటే, ఇంకా అతిగా మాట్లాడితే నంచుకొని తింటాను అని ఆలోచన. అట్లా మీలో కూడా ఏముంటారంటే, ఉన్నీలే మేము అట్టనే ఉంటాములే, అది చూచాములే పొద్దు పొద్దుకే అనేటటువంటి బుద్ధి కూడా ఉంటుంది మీలో. దానికి ఎవరేమీ చేయలేరు. నంచుకొని తినరా, రోగం వచ్చి వచ్చేది నువ్వే. నా కన్నులు చూస్తాయండి, నేను దేవుని అడుగుతుంటాను నేను ఎప్పుడు. ప్రభువా నాకు ఇల్లు, ఒక మంచి బెంచ్ కారు, ఇంకొకటి ఇవన్నీ అడగను నేను. ప్రభువా ఒకటి నీ సువార్త చేస్తూ ఉండాలి నా జీవితం అంతా, నాకు ఆయుషి నీ సువార్త చేస్తా.
నీకు ఇష్టమైతే నీ పని చేసుకుంటూనే అలాగ పిలుచుకొని వచ్చేస్తా. అయ్యో ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలే, ఎందుకు నా టనగాకంటే నేను ఉంటేనే పెళ్లి చేస్తారా? ఇప్పుడు లోకంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ ఉంటేనే వాళ్ళ పిల్లలకు పెళ్లి చేశారా? దేవుడు చూసుకుంటాడండి. జీవించే జీవితం నీతి నిజాయితీగా భక్తిగా బ్రతికితే తన పిల్లలను విడిచిపెట్టడు దేవుడు. సో మూడో విషయానికి మనం వస్తే, ఆహారాలు 2 రకాలున్నాయి. ఒకటి భౌతికమైనది, 2 ఆత్మ సంబంధమైనది. భౌతికమైన ఆహారం ఇప్పుడు మీ అందరికీ సమృద్ధిగా దొరుకుతుంది. ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది. చూడండి, యోహాను భక్తుడు అంటాడు 6వ అధ్యాయం 49 నుంచి 51 వరకు మీరు చూస్తే చాలా చక్కగా మాట్లాడిన మాట. మీ పితరులు అరణ్యములో దేవదూతలు భుజించే మన్నా ఆహారము తినను ఏమయ్యారు? చచ్చిపోయారు. కానీ మీరు తినేటటువంటి క్రీస్తు శరీర రక్తం అనే ఆహారం ఉంది చూడండి, అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నిత్య జీవం అనే ఆహారాన్ని ఏ ఆదివారమున ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. భయముతో రావాలండి, వణకుతో రావాలి. ప్రియులారా, దేవునిందు ప్రియమైన వారులారా, ఆయన శరీరము చాలా పవిత్రమైనది, ఆ రక్తము అత్యంత విలువైనది. దాని అయోగ్యముగా పాత్రలో చేయి వేస్తే 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, చదువురాకపోతే చదివించుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రోగం వస్తుంది, బలహీనులవుతారు. అయోగ్యముగా పాత్రలో చేయి వేస్తే వాళ్ళు చస్తారు. మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తుతి నొందదగిన పరిశుద్ధుడువైన దేవుడవు తండ్రి. నువ్వు ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని విన్న వాక్యాన్ని బిడ్డలను దీవించి తప్పక ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.